ఇంత దుర్మార్గంగా దాడి జరుగుతుంటే గంజాయి బ్యాచ్ రౌడీ మూకలు సైకో గ్యాంగ్ జెడ్పీ చైర్పర్సన్ కారుపై పడి కొడుతుంటే దాడి చేస్తుంటే వాళ్ళపైన కేసులు లేవు. వారిని పోలీసులు అడ్డుకోరు, ఆ తర్వాత కేసులు పెట్టరు. అక్కడ చూడండి ఒకసారి ఉప్పాల హారికపై పచ్చరౌడీలకు సంబంధించినటువంటి దాడి దృశ్యాలను ఒక్కసారి చూడండి. పోలీసులు ఉన్నారు, అతనేమో ఎలా కొడుతున్నాడు చూడండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని, ఉప్పాల హారికకు మద్దతుగా అక్కడ నిలబడ్డ వారిని, వారి కారుని ఆపి అక్కడున్న వారిని ఎలా కొడుతున్నాడో చూడండి. గోవాడ శివ అంట అతని పేరు. అతను దాడి చేస్తున్నటువంటి విధానం చూడండి. పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ దాడి జరిగిందా లేదా? కారు అద్దాలతో పాటు ధ్వంసం చేశారా లేదా? 1.5 గంటల పాటు నిర్బంధించి మరి మీకు ఆ సర్కిల్లో కనిపిస్తోంది కదా, పోలీసులు కనీసం అడ్డుకుంటున్నారా? కనీసం అడ్డుకునే ప్రయత్నం. కెమెరాలకు చిక్కకుండా కొట్టాల్సిందనే సలహా ఇస్తున్నట్టుగా కనిపిస్తోందే కానీ అక్కడ ఉండేటటువంటి దృశ్యాలు చూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత దుర్మార్గంగా దాడి చేశారు. ఇంకా దాడి విజువల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీకు అక్కడ గోవాడ శివ అనేటటువంటి వ్యక్తి దాడి చేశాడు అని చెప్పడానికి అతనికి లోకేష్ గారితో ఉన్న సంబంధాలు, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారితో ఉన్నటువంటి సంబంధాలు, పార్టీ అధ్యక్షులు, ఇవి మొత్తం రాష్ట్రమంతా తెలుసు. ఈరోజు ఆ రకంగా దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పైగా ఈ దాడి చేసిన ఎవ్వరిపైనా కూడా కేసు పెట్టలేదు. ఈ దాడి చేస్తున్న సమయంలో కొందరు మహిళలు కూడా ఉన్నారు, ఆ దృశ్యాలు కూడా చూపిస్తాను. ఆ దాడి చేస్తున్నటువంటి ఓ మహిళ చేతికి గాయమైందట. ఏది? ఉప్పాల హారిక, ఆమె భర్త రాము ఇద్దరూ ప్రయాణిస్తున్నటువంటి కారు ఢీకొట్టి ఆమె చేతికి గాయమైందట. కాబట్టి ఉప్పాల రాముపై కేసు పెట్టారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూడండి, మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఇంట్రోలోనే చెప్పాను, పెట్టరెట్టంత కూడా అక్కడ గాయం లేదు అని. అక్కడ చూడండి, మాదాల సునీత గారట. ఆమెకు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు మధ్యలో పెట్టారే, అది గోక్కుంది. కొద్దిగా చర్మం, పాపం ఆమె చర్మం చూసారా, చూపిస్తున్నారు, కొద్దిగా చర్మం పైకి లేచింది. తోలు కొంచెం అలా పోవడంతో పెద్ద కేసు నమోదైంది. ఇప్పుడు దాడి చేయడానికి వచ్చి ఆ దాడిని పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో ఆమెకు అక్కడ బారికేడ్లుగా పెట్టినటువంటి ఒక రాడ్ అక్కడ తగిలించి చూడండి, ఆ దృశ్యాలు క్లియర్గా. కట్టుకట్టేసి వెంటనే, అంటే ఉప్పాల హారిక పైన, జెడ్పీ చైర్పర్సన్ పైన, ఆమె భర్త పైన జరిగినటువంటి దాడి వాళ్ళు చూడండి. అక్కడ ఎల్లో మూక ఏ రకంగా దాడులు చేస్తుందో. చంద్రబాబు నాయుడు గారు మహిళలనే పంపిస్తారు దాడులు చేయడానికి. మీకు అది ఇప్పుడు కాదు, మొత్తం రాజకీయ చరిత్ర మొత్తం చూసినా మహిళల్ని ముందు పెడతారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు చూడండి అక్కడికి వచ్చి దాడులు చేయడానికి ఏ రకంగా వచ్చారు. ఆమెకు తగిలిన గాయం ఏంటి, పెట్టిన కేసు ఏంటి? మాదాల సునీత గారు ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. పెట్టరెట్టంత గాయమైతే మొత్తం ఎల్లో మీడియా అయితే ఉదయం నుంచి గుండెలు బాదుకుంటోంది. రాధాకృష్ణ గారు అయితే కన్నీళ్లు గార్చేశారు. అరే కొంచెం తోలు లేచిందే. 1.5 గంటల పాటు అప్రజాస్వామికంగా, తాలిబన్ల కంటే ఘోరంగా ఉప్పాల హారిక జెడ్పీ చైర్పర్సన్, ఆమె భర్త ప్రయాణిస్తున్నటువంటి కారు పైన దాడి జరిగితే మాట్లాడనటువంటి ఎల్లో మీడియా ఆ మహిళకు గాయమైందని దీనికి ఉప్పాల రాము కారు గుద్దేశారట. ఆయన గుద్దేయడంతోనే ఆమె గాయమైందట. తప్పుడు కేసు అది కూడా. అక్కడ చూడండి గాయం ఏ సందర్భంలో అయిందో క్లియర్గా విజువల్స్లో చూపిస్తున్నాను. వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు. వెళ్ళి కొట్టండి, రౌడీజం చేయండి, రాళ్లు విసరండి, చెప్పులు వేయండి. పొదిలి ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉంటే ఓ 40 మందికి రాళ్లు చెప్పులు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు మాత్రం ఓ 10-15 మంది వస్తారు. ఒకవేళ వాళ్ళు తిరగబడితే మొత్తం శాంతి భద్రతలు తలకిందులు అవుతాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పైకి నెట్టేయచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పైకి నెట్టేయచ్చు.
వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా సైకోలని, గోండాలని, రౌడీలని ప్రచారం చేసుకోవచ్చు. గోండాలు ఎవరు, సైకోలు ఎవరో ఇక్కడ కనిపించట్లేదా? గంజాయి బ్యాచ్ ఏదో కనిపించట్లేదా? ఎల్లో గోండాలు ఎవరో కనిపించట్లేదా? ఎల్లో సైకోలు ఎవరో కనిపించట్లేదా? ఒక మహిళ జిల్లా ప్రథమ పౌరురాలు ప్రయాణిస్తున్నటువంటి కారుపై దాడి చేశారంటే సైకోలు అనాలనా, సైకోలు అనకూడదా వీళ్ళని? ఆ గాయం కంటే భయభ్రాంతులకు గురి చేసి చూడండి, పోలీసుల దౌర్జన్యం చూడండి. అక్కడున్న వాళ్ళని నివారించట్లేదు, దాడి చేస్తున్న వాళ్ళని. పైగా లోపల కూర్చున్నటువంటి బాధితుల్ని బెదిరిస్తున్నారు. అది మన వ్యవస్థ. ఈ వ్యవస్థకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. సో ఓవరాల్గా చూస్తే మనం నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి దృశ్యాలు చూసాం. గుంపులు గుంపులుగా వచ్చి కొట్టారు. ఆ గుంపులుగా వచ్చి కొట్టిన వాళ్ళపైన కేసు లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు. ఇప్పుడు హారిక ఆమె భర్త ప్రయాణిస్తున్న కారు పైన దాడి చేశారు. ఎందుకు? బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఒకటి ఉంది కదా, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజల్లోకి వెళుతుంది. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు పైన ఎందుకు దాడి చేయాలి? ఒక మహిళ కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిదా? నేను పదే చెబుతున్నా, తిరుపతిలో కూడా అలాగే చేశారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ కౌన్సిలర్ని, కార్పొరేటర్ని, మహిళా కార్పొరేటర్ని గాజులు పగలగొట్టి చీరల్లాగి చాలా బీభత్సం సృష్టించారు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత. ఈరోజు ఒక మహిళ కన్నీరు పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఒకసారి హారిక గారు ఏం మాట్లాడారో ఆ బయట ఉంటే ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇంతవరకు ఒక్కరైనా సరే ఆడపిల్ల తన మీద ఎందుకు ఇలా గుండాయిజం చేయడం, ఆడపిల్ల మీద మనం ఇలా చేయొచ్చా అని, ఒకవేళ చేసుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ప్రెస్ మీట్లో చెప్తున్నారు రవీంద్ర గారు. మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా? రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ, అంత చండాలంగా మాట్లాడిన అన్ని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. మీరు మీ గుండెల మీద చేయి వేసుకొని మీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తూ ఉండగా మీపై ఇలానే దాడి చేసి మిమ్మల్ని కూడా ఇదే రకంగా అసభ్యంగా మాట్లాడుతూ మీ వాళ్ళని కూడా ఇలా మాట్లాడితే మీరు ఆవిడని అంటారా, మీ కుటుంబ సభ్యులను అంటారా, లేకపోతే ఎవరైతే మీ మీద దాడి చేసిన వారిని అంటారా? ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు.